ఇతరుల కొరకు నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దుర్మార్గుల యొక్క కట్లు విడిపోవాలంతే. వాళ్ళ కొరకు ఉపవాసం ఉండు స్పెషల్గా. అది స్వార్థం లేని ఉపవాసం. నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉంటున్నావు, ఎన్ని ఉపవాసాలు చేస్తున్నావు, అవన్నీ కూడా స్వార్థం. మా ఇంట్లో జయం కావాలి, మా ఇంట్లో విడుదల కావాలి, మా ఇంట్లో స్వస్థత కావాలి, అంత స్వార్థమే. కానీ దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చేటటువంటి ప్లాన్, దేని కొరకు ఉపవాసం చెయ్యాలి. దావీదు ఉపవాసం ఉన్నాడు. తన సహచరులు దిగజారిపోతుంటే వాళ్ళ కొరకు ఉపవాసం ఉన్నాడు. ఆయన కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉన్నాడు. దేశం కొరకు ఉపవాసం ఉన్నాడు. ప్రజల కొరకు ఉపవాసం ఉన్నాడు. ఆయన చేసిందంతా కూడా, దావీదు యొక్క జీవితం అంతా కూడా ప్రజల కొరకే జీవించాడు. ఆయన తన కొరకు తను జీవించినట్టుగా ఇక్కడ లేదు. దుర్మార్గుల యొక్క కట్లను విప్పాలి, దాని కొరకు ఉపవాసం ఉండి, ఇతరుల కొరకు